నమస్కారం అండి. ముందుగా మాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నేను డాక్టర్ ప్రియాంక ఫాదర్ని. నా పేరు వెంకటేష్ అండి. వాస్తవానికి మేము హైదరాబాద్ నుంచి హుటాహుటిని ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే అమ్మాయి పరిస్థితి క్రిటికల్గా ఉంది. మేము ఇప్పటి వరకు కంప్లైంట్ చేసింది, పర్సనల్గా కంప్లైంట్ చేసింది లేదు కాబట్టి కేసు ఏమైనా తప్పుదోవ పడుతుందో ఏమో, పోలీసు వాళ్ళు కరెక్ట్గా పని చేస్తారో లేదని కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందుకొరకు ఇక్కడికి వచ్చాము వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి. ముందుగా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి, ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎమ్మెల్యే వాసు గారికి, తర్వాత సిఏ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, వీళ్ళందరినీ కలిసిన తర్వాత నిజంగా వీళ్ళందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. నేను ఇక్కడ మేము వచ్చిన తర్వాత మేము అనుకున్నది ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అనేది మేము రియలైజ్ అయ్యాము. ముఖ్యంగా అనితా మేడం గారు మాటలని కొన్ని వక్రీకరించినట్టు, ఏదో ఒక ఛానల్ వక్రీకరించినట్టుగా మాకు తెలిసింది. దయచేసి మాపై దయ ఉంచి ఏ ఛానల్ వాళ్ళైనా కానీ మా బాధను వ్యక్తపరుస్తున్నాము, దాన్ని రాజకీయంగా చేయొద్దండి. మాకు ఇబ్బంది కలిగించొద్దండి. మాకు న్యాయము జరుగుతుందని మీరందరూ అండగా నిలిచి చేస్తున్నది నిజంగా మాకు సంతోషము. కానీ కొన్ని విషయాలని వక్రీకరించి మళ్ళీ మా మనోవేదనకి గురి అయ్యేటట్టుగా చేయొద్దండి. దయచేసి వాళ్ళకి చేతులెచ్చి నమస్కారం చేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దర్యాప్తు జరుగుతుంది, వాస్తవంగా మా అమ్మాయి క్రిటికల్ పరిస్థితిలో ఉంది, ఆమెకి ఏదన్నా జరగరాంది జరిగితే, మరణం సంభవిస్తే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళకి శిక్ష పడుతుందా, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తప్పించుకుంటారా అని కొన్ని సందేహాలతో మేము ఇక్కడికి వచ్చాం. వాస్తవానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే పోలీసు వాళ్ళు చేసిన ఎంక్వైరీ పాయింట్ టు పాయింట్ వాళ్ళు చెప్పడము, ప్రతిదీ వాళ్ళు నోట్ చేసుకోవడము, ప్రతిదీ వాళ్ళు రికార్డ్ చేయడము, అలాగే ఫుటేజెస్ తీసి పెట్టడము, దాన్ని క్లియర్గా వివరంగా మాకు అర్థమయ్యేలా చెప్పి ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అదంతా విన్న తర్వాత మాకు నిజంగా సాటిస్ఫై అయింది. చాలా అద్భుతంగా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఖచ్చితంగా అంతా కూడా తప్పించుకునే మార్గమే లేదు, అలా చేశారు. వాళ్ళు గట్టి హామీ కూడా ఇచ్చారు మాకు చాలా సాటిస్ఫై అయ్యాం మేము. వాళ్ళు ఫర్దర్గా కూడా మీకు అండగా ఉండి నిందితులు ఎక్కడ తప్పించుకోకుండా ఖచ్చితంగా శిక్ష పడే హామీ ఇచ్చారు. కాబట్టి మేము మా సందేహాలు ఇప్పుడు నివృత్తి అయినాయి కాబట్టి చాలా సంతోషము. తర్వాత ఇప్పుడు మాకు ఫోన్ వచ్చింది హైదరాబాద్ నుంచి, అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్, మీరు ఇమ్మీడియట్గా రావాలని చెప్పి ఫోన్ వచ్చింది. డాక్టర్లు ఫోన్ చేశారు, మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము. మా కొరకు డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ప్రయత్నము, అంటే వాళ్ళు చేసిన దర్యాప్తులు కానీ, ఎస్పీ గారు, ముఖ్యంగా ఎస్పీ గారు, తర్వాత సిఐ గారు, ఈ డిపార్ట్మెంట్లో పోలీసు వాళ్ళందరూ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లు అవన్నీ చాలా చాలా క్లియర్గా ఉన్నాయి. మాకు ఎలాంటి సందేహం ఇప్పుడు లేదు. ఎందుకంటే మాకు సందేహంతోనే వచ్చాము యాక్చువల్గా. అది ఏమైనా మిస్యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతోనే వచ్చాము యాక్చువల్గా. అక్కడ చావు బతుకుల మధ్య నా బిడ్డ కొట్టుమిట్టాడుతుంటే కూడా తర్వాత మిస్యూజ్ కాకూడదు, నిందితులు తప్పించుకోకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. అనుమానాలతోటి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు క్లియర్గా మాకు అర్థమైంది. వాళ్ళు ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి సెక్షన్లు ఎలా మారతాయి, వాళ్లకు శిక్ష పడడానికి వాళ్ళు ఏం చేస్తున్నారో అన్ని వివరించారు. నిజంగా చేతులు ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాను. మా కొరకు హృదయపూర్వకంగా నిజంగా వాళ్ళు కష్టపడి ప్రతిదీ కరెక్ట్గా నోట్ చేశారు. మాకు చాలా సంతోషం. అలాగే ఏలూరు ఐజీ గారు, తర్వాత సీఎం గారి పిఏ గారు రాజమౌళి గారు మాట్లాడిన మాటలను కొన్ని ఛానల్స్ వక్రీకరించి రాసినట్టు మేము విన్నాము. దయచేసి రాజకీయం చేయొద్దండి. ఇప్పటికే చెడు బాధతో ఉన్నాం మేము. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దండి దయచేసి. ఛానల్ వాళ్ళు మాకు సహకరించాలన్నప్పుడు మనస్ఫూర్తిగా సహకరించండి, మాకు న్యాయం జరిగేలా చేయండి. మీరందరూ సహకరించడం వల్లనే మాకు అన్ని విధాలుగా మాకు న్యాయం జరుగుతుంది. కాకపోతే కొంతమంది ఏదో వక్రీకరించి ఇలా మేము మొన్నటి నుంచి చూస్తున్నాం. ఒకరు చనిపోయారని, అవయవ దానాలు చేసేశారని, ఏదేదో జరిగిపోయిందని మేము చెప్పని మాటలు, మా దృష్టిలో కూడా లేని మాటలు రాసేశారు. దయచేసి తొందరపడేరా రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి. సార్ వాళ్ళు చేసిన మాటల్ని వక్రీకరించినారని మాకు తెలిసింది ఇప్పుడే. చాలా బాధేస్తుంది. అలా చెయ్యకండి దయచేసి ప్లీజ్. మీడియా వాళ్ళు వాస్తవాన్ని అర్థం చేసుకొని మేము నిజంగా చెప్పుకుంటే అదే టెలికాస్ట్ చేయండి. మమ్మల్ని వేరే విధంగా బాధ పెట్టొద్దండి దయచేసి.